చెప్పడం అనేది టూ ఎర్లీ అవుతుంది. ఇంకా శాఖ ఏ రకంగా ఉన్నది ఇంకా మేము 4 రోజులు అయ్యింది వస్తాయి అన్నింటినీ సమగ్రంగా పరిశీలించి ఇప్పుడు కలెక్టర్ గారు వస్తే కూడా అదే చెప్పారు. ఒక పక్క నిడదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో సహకరించండి. అదేవిధంగా మా శాఖకు సంబంధించినటువంటి పర్యాటకం అభివృద్ధి చెందడానికి గోదావరి పరివాహక ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లాలో ఏ రకంగా చెప్పడానికి వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి వీటన్నిటి ద్వారా రాబోయే రోజుల్లో సుపరిపాలన అందించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని. మరో ముఖ్యమైన అంశం, మొన్న జరిగినటువంటి మాకు ఎమ్మెల్యేలతోనూ మంత్రులతోనూ జరిగినటువంటి మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట స్పష్టంగా ఎక్కడా కూడా మనం వాళ్ళు ఆ రకంగా కక్ష సాధింపు చర్యలు చేశారు కనుక మనం కూడా ఆ బంధాల్లో వెళ్ళాలనే ఆలోచన మనం ప్రజాస్వామ్యయుతంగానే వెళదాం. కానీ తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షిస్తే ఆ తప్పు అలవాటుగా మారిపోకుండా ఉండడానికి చట్టబద్ధంగా ఏం చేయొచ్చు అని మనం అంతేగాని మనం కక్ష సాధింపు మీద ఏ రకంగా చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాటని నేను కూడా అదేవిధంగా మరొక మాట, ఒక పక్కన నిడదవోలు నియోజకవర్గం శాసనసభ్యులుగా నియోజకవర్గం యొక్క సమస్యలు పరిష్కరించడం నాకు అత్యంత ప్రాధాన్యత. దాంతోపాటు టూరిజం, సాంస్కృతిక శాఖ మరియు సినిమాటోగ్రఫీ ఈ 3 విభాగాలకి సంబంధించినటువంటి శాఖకి ముఖ్యమంత్రి గారు ఆ శాఖకి సంబంధించి మన ప్రాంతంలో ఏం చేయాలి, రాష్ట్రంలో ఏం చేయాలి ముఖ్యంగా టూరిజం అనేది ఇవాళ చాలా రకాలుగా ప్రఖ్యాతి సంపాదించుకుంటుంది. కేవలం మందగిరి మాత్రమే కాదు, ఇవాళ గుజరాత్ వెళితే అక్కడ ఇతర, అదేవిధంగా రాజస్థాన్ వెళితే అక్కడ మనకి చూస్తే పూర్తిగా ఎడారి ప్రాంతం అయినా సరే ఇవాళ టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా వెళ్ళాలంటే రాజస్థాన్ వెళ్ళాలి. మనకి అన్ని వనరులు ఉన్నాయి. పక్కన సుందరమైనటువంటి గోదావరి, అటు పక్కన కృష్ణా నది, ఆ పక్కన పెన్నా నది, వీటి పరివాహక ప్రాంతంలో అనేక గ్రామాలు, పట్టణాలు ఉన్నాయి. వీటన్నిటి దగ్గర కూడా మనం పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. టూరిజం శాఖ అంటే వాళ్ళు దాన్ని ఏ రకంగా తయారు చేశారంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే పనిగా ఆ టూరిజం శాఖ మంత్రి దాని యొక్క విధి విధానాలు అదేమో మనం భ్రమించేలా చేశారు. ఏనాడు కూడా పర్యాటకం గురించి మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడమే పర్యాటకానికి సంబంధించినటువంటి అంశమేమో అని కొంతమంది పర్యాటకం అంటే తెలియని వాళ్ళకి అనిపించే విధంగా ఆవిడ ఉన్నంత కాలం కూడా మంత్రిగా అదే పనిగా ఆవిడ పనిచేశారు.